హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ సార్. రెండు రాష్ట్రాల్లో ప్రతి పోటీ పరీక్షల్లో వెరీ ఇంపార్టెంట్ అండి సైన్స్ అండ్ టెక్నాలజీ. లేటెస్ట్ టెక్నాలజీ పార్ట్ నుండి 6 నుండి 8 మార్కులపై అడుగుతున్నాడు. సివిల్ సర్వీస్ స్థాయి నుండి గ్రూప్ 4 స్థాయి వరకు గ్రూప్ డి వరకు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో టోటల్ ఎన్ఎఫ్ అండి. ఎగ్జామ్ అనేది ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయాలి. గ్యారంటీ బిట్ అండి, టాప్ ఇవే అండి. అక్కడ ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలండి. తప్పక మన యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన క్లాసెస్ గురించి తెలియపరచండి. సార్, ఇక్కడ ప్రధానంగా వచ్చేసి ఏంటిదంటే చూడండి సార్, 2025 సంవత్సరం జనవరి 29 నాడు జిఎస్ఎల్వి F-15 రాకెట్ ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించారండి. ఈ ఉపగ్రహం యొక్క ముఖ్య ఉద్దేశం అడిగింది. ఒక ఉపగ్రహం తీసుకున్నప్పుడు ఈ ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా పంపించారు, ఈ ఉపగ్రహం ముఖ్య ఉద్దేశం ఏంది, ఈ ఉపగ్రహాన్ని ఏ సెంటర్ నుండి పంపించారు, ఈ ఉపగ్రహం బరువు ఎంత, ఈ ఉపగ్రహం జీవిత కాలం ఎంత, ఏబీ రైటా, ఏబీసీ రైటా, అన్నీ సరైనవేనా, ఓన్లీ ఏబీనే రైటా, ఏబీ రైట్ కాదా, ఈ టైపులో పోటీ పరీక్షల్లో మనకు అడుగుతున్నాడు. ఎంత చదివిన ముఖ్యంగా సార్, ఎగ్జామినర్ ఏ లెవెల్లో ఏ టైపులో అడిగిన కూడా ఇక్కడ నుంచి ఒక ఎక్స్పైర్డ్ యొక్క అంశాల గురించి గ్యారెంటీ పోటీ పరీక్ష ఉంటాడు. క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టోటల్ విజేతగా ఉండాలి. టోటల్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఎనఫ్ సార్. ఇది ఈ భారతదేశం తొలి ఉపగ్రహం అంటే ఆర్యభట్ట, ఇండియా తొలి క్షిపణి అంటే పృథ్వీ. ఒకప్పుడు మన ఆర్యభట్ట ఉపగ్రహాన్ని రష్యా సహకారంతో పంపిస్తే ఇలా ప్రపంచంలో అనేక దేశాల ఉపగ్రహాలకి ప్రధానమైన వేదికగా నిలబడ్డ కంట్రీ అంటే భారతదేశం సార్. ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలు పంపిన యొక్క గడ్డ సారి యొక్క భారత గడ్డ ఇప్పటివరకు 38 దేశాలకు సంబంధించిన యొక్క 482 విదేశీ ఉపగ్రహాలని మన సహకారంతో ఇక్కడ అంతరిక్షంలోకి పంపిన యొక్క సంఘటన సార్. ఒక అంగారక గ్రహంపై ఉపగ్రహాన్ని పంపించాం, సూర్యుడి మీద వాతావరణ అధ్యయనం కోసం ఉపగ్రహాన్ని పంపించాం, చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంలో ల్యాండ్ అయిన యొక్క మొట్టమొదటి షాట్ అంటే ల్యాండర్ కూడా మనమే సార్. ఇక్కడ 2008లో చంద్రయాన్ 1, 2019లో చంద్రయాన్ 2, 2023లో చంద్రయాన్ 3 సార్. చంద్రయాన్ 1 ప్రాజెక్టు డైరెక్టర్ మైలుస్వామి అన్నాదొరై, చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ డైరెక్టర్ వనిత ముత్తయ్య, చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ వీరా ముత్తువెల్లండి. ఈ లెవెల్లో మీకు గుర్తుకు రావాలి. ఆన్సర్ ఏంటండి? భూ ఉపరితల సమాచారం సేకరణ కాదు, రాంగ్ అండి. ఇది వాతావరణ సమాచార సేకరణ, రాంగ్ అండి. ఇది ఓకే. డేటా సార్. ఇక్కడ డేటా సమాచార సేకరణ, సముద్ర ఉపరితలం యొక్క సమాచారం యొక్క సేకరణ సార్. ఇక్కడ సిడి రైట్ ఇక్కడ సార్. దానిపై పూర్తిగా అవగాహన ఉంటే ఎగ్జామినరు ఏ లెవెల్లో అడిగినా కూడా క్యాచ్ చేస్తావు సార్. ఇక్కడ ఓకే. జిఎస్ఎల్వి F-15 రాకెట్ సతీష్ ధావన్ యొక్క స్పేస్ సెంటర్ నుండి ఇది 100వ ప్రయోగం సార్. ఇది 100వ ప్రయోగం సతీష్ ధావన్ స్పేసు సెంటర్ నుండి సార్. ఇది రేపు గ్యారంటీగా పోటీ పరీక్షలు మనకి అడిగే యొక్క అవకాశం కూడా ఈ ఏరియా నుండి ఉంటుంది సార్. ఓకే. మరొకటి చూడండి సార్, ఈ క్రింది వాళ్ళలో సరికానిది ఏది అంటాడు సార్. చంద్రమండలం మీదకి ల్యాండర్ను పంపిన దేశాల్లో ఇండియా 4వ సార్. చంద్రమండలం మీదకి ల్యాండర్ పంపిన యొక్క తొలి కంట్రీ అంటే అమెరికా, మరొకటి రష్యా, మరొకటి చైనా, ఇండియా సార్. ఇండియా 4వ దేశం, జపాన్ ఇక్కడ 5వ దేశం. జపాన్ యొక్క ల్యాండర్ పేరు స్లిమ్ సార్. ఇక్కడ ఓకే. స్లిమ్ జపాన్ యొక్క ల్యాండర్ పేరు సార్. ఇక్కడ
ఓకే, మరొకటి సార్, అంగారక గ్రహం మీదకి ఆసియా ఖండం నుండి ఉపగ్రహాన్ని పంపిన దేశంలో ఇండియా మూడో సార్. ఫస్ట్ అమెరికా, సెకండు రష్యా, థర్డ్ ఇండియా సార్. ఇక్కడ థర్డ్ ఇండియా, ఫోర్త్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫిఫ్త్ ఇక్కడ సార్ చైనా కంట్రీ సార్. ఇక్కడ ఫిఫ్త్ కంట్రీ. మరి 2013 సంవత్సరం అక్టోబర్, 2013 సంవత్సరం నవంబర్ 5 నాడు పిఎస్ఎల్వి C-25 రాకెట్ ద్వారా అంగారక గ్రహం వద్దకి ఇండియా ఈ యొక్క మార్స్ ఆర్బిటర్ లేదా మంగళయాను ఉపగ్రహాన్ని పంపించిన యొక్క మూడో దేశం. అంగారక గ్రహం మీద అమెరికా యొక్క ఉపగ్రహ ల్యాండర్లు అండి పర్సువర్సన్, ఓకే, క్యూరియాసిటీ, రోవర్, స్పిరిట్, ఆపర్చునిటీ, మానన్ అంటే ఇలాంటి యొక్క రోవర్స్ను అమెరికా పంపింది. అదే సార్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వారు ప్రోబ్-1 అనే యొక్క రోవర్ అంటే ఉపగ్రహాన్ని పంపారు. చైనా అక్కడ ఓకే అంటే తియామ్ గాంగ్వే అనే యొక్క ఉపగ్రహాన్ని చైనా ఇక్కడ పంపిన సార్. ఓకే, మరి డాకింగ్ మిషన్ టెక్నాలజీ విజయవంతం చేసిన దేశాల్లో ఇండియా 4వది. ఫస్ట్ అమెరికా, సెకండు రష్యా, థర్డ్ చైనా, ఇండియా 4th ప్లేస్ సార్ ఇక్కడ భారతదేశం. ఒకప్పుడు మన ఆర్యభట్ట ఉపగ్రహాన్ని రష్యా సహకారంతో పంపిస్తే ఇలా ప్రపంచంలో అనేక దేశాల ఉపగ్రహాలకి ప్రధానమైన వేదికగా నిలబడ్డ కంట్రీ అంటే ఈ యొక్క భారతదేశం సార్. ఓకే, మరి ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా అత్యధికంగా ఉపగ్రహాలు పంపిన దేశం అంటే సార్ ఇక్కడ 2017లో మన దగ్గర నుండి సార్. ఓకే, మరి పిఎస్ఎల్వి C-37 యొక్క రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలు ఇక్కడ మనం పంపిస్తే, అదేవిధంగా 2021లో ఇక్కడ సార్ స్పేస్ ఎక్స్ అనే యొక్క సంస్థ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 143 ఉపగ్రహాలు పంపిన యొక్క పంపించారు. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ? ఒకే ఏ దేశము ఒకేసారి ఏ దేశంలో ఒకేసారి 143 ఉపగ్రహాలు పంపించారు? అమెరికాలో పంపించారు. ఓకే, ఫస్ట్ ఏ దేశం ఉండే? ఇండియా 104. మన తర్వాత అమెరికా ఎన్ని? 143 ఉపగ్రహాలు. ఎన్నండి? 143 ఉపగ్రహాలు ఒకేసారి స్పేస్ ఎక్స్ సంస్థ పంపించింది. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది? రాష్ట్రపతి సుప్రీంకోర్టును కోరే సలహా. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది? నూతన రాష్ట్రాల ఏర్పాటు. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది? చట్టం ముందు అందరూ సమానులే సార్ ఇక్కడ. ఓకే, మనం ఒక చంద్రమండలం మీద మైలురాయి సాధించాం. అంగారక గ్రహంపై విజయ పథకం ఎగరవేసినాం. ఎగ్జామినరు ఏ లెవెల్లో ఏ విధంగా అడిగినా కూడా ఖచ్చితంగా నీదంటే ఒక విజేతగా నువ్వు నిలబడగలగాలి సార్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. గ్యారంటీ ఇక్కడ నుంచి అడుగుతాడు సార్. ఈ క్రింది వానిలో తప్పును గుర్తించమని చెప్పి అడుగుతుండు. ఏం సార్? దేశంలో తొలి విమాన వాహక యుద్ధ నౌక INS ఇది విక్రాంత్ అండి. ఓకే, కొచ్చిన్ షిప్ యార్డ్లో నిర్మించారు. ఏకకాలంగా 40 పైగా యుద్ధ విమానాలు ఈ యుద్ధ నౌక మీద ల్యాండ్ అయి శత్రుపై యుద్ధం చేస్తుంది. తొలి సోలార్ యుద్ధ నౌక INS సురక్షక్. గతంలో AP గ్రూప్ 2లో అడిగిన బిట్ అండి. తొలి సోలార్ విలేజ్ అంటే మెదేరా గుజరాత్ స్టేట్లో ఉంటుంది. తొలి సోలార్ పవర్ ప్లాంట్ అంటే నీటి మీద తేలియాడే పవర్ ప్లాంట్ అంటే రామగుండంలో NTPC సంస్థ నిర్మించింది. తొలి సోలార్ రైల్వే ప్లాట్ఫామ్ అంటే మధ్యప్రదేశ్లో బీనాండి. ఇక్కడ తొలి అణు జలాంతర్గామి సార్. ఓకే, తొలి అణు జలాంతర్గం అంటే INS హరియంత్ అండి. విశాఖలో హిందుస్థాన్ షిప్ యార్డు నిర్మించింది. రీసెంట్లీ INS హరిగత్ అనేక జలాంతర్గామిని కూడా డిజైన్ చేయడం
జరిగింది. ఓకే, ఈ దేశంలో యుద్ధ నౌకలో ఏటీఎంను ప్రారంభించారంటే ఐఎన్ఎస్ విక్రమ. ఓకే సార్, మరి విక్రమాదిత్య సార్, ఇది విక్రమాదిత్య యుద్ధ నౌకలో ఏటీఎంను ప్రారంభించారు. నరేంద్ర మోడీ 2014లో ప్రయాణించింది కూడా ఇక్కడ నుంచే. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడే ఏటీఎంను ప్రారంభించింది సార్. ఒక రష్యాలో దీని పేరు అడ్మిరల్ గోర్షుకో అండి. అడ్మిరల్ గోర్షుకో ఇండియా యుద్ధ నౌకను రష్యా నుండి కొనుగోలు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా ఎన్నికైన తర్వాత ప్రయాణించిన తొలి యుద్ధ నౌక. ఓకే సార్, ఎందుకడ అన్నీ సరైన సార్. ఇక్కడ ఇందులో ఏదో ఒక బిట్టు గ్యారంటీగా అడుగుతాడు. ఈ మధ్య 2025 జనవరి 15 నాడు ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా ఐఎన్ఎస్ ఇక్కడ ఒకే సూరత్ అండి, ఐఎన్ఎస్ సూరత్, మరొకటి ఐఎన్ఎస్ నీలగిరి, మరొకటి ఐఎన్ఎస్ ఇక్కడ సార్ ఒకే వాగీషీర్. ఈ యొక్క 3 ఒకే యుద్ధ నౌకల్ని ఒకే రోజు ముంబై తీరంలో ప్రధానమంత్రి జాతికి అంకితం చేయడం జరిగింది. ఈ దేశంలో అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం అంటే విశాఖలో, అంటే ముంబైలో మజ్గావ్ డాక్. సౌత్ ఇండియాలో అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం అంటే విశాఖలో హిందుస్థాన్ షిప్ యార్డ్. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి ఇక్కడ నుండి. ఓకే, మరొకటి సార్, ఈ క్రింది వానిలో ఇప్పటి వరకు అంగారక గ్రహం మీదకి ఉపగ్రహాలను పంపిన దేశం కానిది. ఏ దేశం పంపలేదు సార్? ఓకే, రష్యా పంపించింది, చైనా పంపించింది. చైనా దీని పేరే తియామ్ గాంగ్వే అనేక పేరు పెట్టుకుంది. మరొక పేరు ఇక్కడ ఓకే సార్ జూరాంగ్ అనేక పేరు పెట్టుకుంది చైనా ఉపగ్రహం. ఓకే సార్, మరే ప్రధానంగా సార్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వారు పంపించారు ప్రోబ్. ఓకే సార్, ప్రోబ్ అంటే ప్రోబ్ ఓప్ అనేక ఓకే ఉపగ్రహ నౌకను పంపించారు. 2021లో అంగారక గ్రహం మీద విజయవంతంగా ల్యాండ్ కావడం జరిగింది. జపాన్ మాత్రం ఇంకా పంపలే. జపాన్ స్పేస్ సెంటర్ పేరు జుక్సా. ఓకే, అమెరికా స్పేస్ సెంటర్ పేరు నాసా. అమెరికాలో ఎలెన్ మాస్క్ స్పేస్ సెంటర్ పేరు సార్ స్పేస్ ఎక్స్ సంస్థ. అమెరికాలో అంటే జో బేజోస్ యొక్క స్పేస్ సెంటర్ పేరు బ్లూ ఆరిజిన్ అనే యొక్క సంస్థ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఏ టైపులో అడిగినా కూడా క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈజీగా క్యాచ్ చేయాలి. ఎంత చదివింది ముఖ్యం కాదు, ప్రాక్టీస్ చేస్తుంటే ఈజీగా మనకి ఇక్కడ అర్థమైపోతాయి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, ప్రధానమైన ఒక బిట్ సార్. గ్యారంటీ ఇక్కడ నుంచి పోటీ పరీక్షల్లో అడుగుతాడండి. ఏందండి ఈ క్రింది వానిలో సరికాని వాటిని గుర్తించండి అని చెప్పి అడుగుతాడు. ఓకే, ఏంది ఇక్కడ సరికాదు? ఇక్కడ 2023 సెప్టెంబర్ 2న PSLV C-57 రాకెట్ ద్వారా సూర్యుడి మీద వాతావరణం అధ్యయనం కోసం ఆదిత్య L1 అనే ఉపగ్రహాన్ని సూర్యుని వద్దకు ఇండియా పంపించింది. 2018 ఆగస్టు 12 నాడు పార్కర్ సోలార్ ప్రోబ్ ఉపగ్రహాన్ని నాసా సూర్యుని వద్దకి పంపించింది. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సూర్యుని వద్దకి ఒక ఉపగ్రహాన్ని పంపిన మొట్టమొదటి దేశం అంటే అది ఇక్కడ సార్ అమెరికా నాసా స్పేస్ సెంటర్, ఇండియా రెండోది. ఈ ప్రపంచంలో కృత్రిమంగా సూర్యుని సృష్టించిన యొక్క దేశాలంటే అది చైనా, దక్షిణ కొరియా దేశం సార్. 2013 నవంబర్ 5న PSLV C-25 రాకెట్ ద్వారా అంగారక గ్రహం వద్దకు మంగళయాన్ ఆర్ మార్స్ ఆర్బిటర్ను పంపించాం. 2023 జూలై 14న చంద్రయాన్ 3ని ఒకేసారి ఇక్కడ చంద్రుని వద్దకి పంపించారు.
ఏందండి ఇక్కడ ఈ కింది వన్లో ఒకే సరి అయినాయి సార్. ఇక్కడ సరి అంటే సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది. ఏబీనే రైటా, బీసీనే రైటా, ఏబీసీ మాత్రమే రైటా, అన్ని సరైనవా? ఎగ్జామినరు ఈ టైపులు అడుగుతుంది సార్. గతంలో నాలెడ్జి బేసిక్ బిట్లు అడిగేది, ప్రజెంట్లీ పూర్తిగా అవగాహనతో ఉన్న యొక్క అంశాలపై ఎగ్జామ్లో ఫోకస్ చేస్తుండు. ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా ఖచ్చితంగా నీదంటూ ఒక జాబ్ ఉండాలి. ఖచ్చితంగా నువ్వంటే ఒక విజేతగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. అన్నీ కూడా సరైనవి సార్. ఓకే, మరొకటి ఈ క్రింది వన్లో తప్పును గుర్తించమని చెప్పి అడుగుతుండు. ఏందండి 2025లో రాజస్థాన్లో ఇండియా ఈజిప్టు ఫిబ్రవరి 10 నుండి ఫిబ్రవరి 23 వరకు ఉమ్మడిగా ఆపరేషన్ సైక్లోన్ 3 పేరుతో ఆర్మీ విన్యాసాలు నిర్వహించారు. ఓకే అండి. లాస్ట్ ఇయర్ కూడా మన దగ్గర జరిగింది. ఓకే అండి. 2023 ఇండియా రిపబ్లిక్ వేడుకల చీఫ్ గెస్ట్ కూడా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతే ఆల్ సిసి అండి. 2023లో నరేంద్ర మోడీ ఈజిప్ట్కి వెళ్ళాడు. ఈజిప్టు అత్యున్నతమైన అవార్డు కూడా మోడీకి లభించిందండి. ఇండియా మాల్దీవ్స్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న నేవీ విన్యాసాల పేరు ఆపరేషన్ రీకువెన్. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయూజ్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ 1 నుండి 10 వరకు అక్టోబర్ 6 నుండి 10 వరకు భారత్ను పర్యటించిన వ్యక్తి మాల్దీవుల అధ్యక్షుడు. మాల్దీవులకి అనేక రకాలుగా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఇండియా సహకరిస్తున్న యొక్క సంఘటన సార్. ఇండియా నేపాల్ ప్రతి సంవత్సరం ఆపరేషన్ సూర్యకిరణ్ పేరుతో ఆర్మీ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. 2024 డిసెంబర్ సార్ ఇక్కడ 29 నుండి జనవరి 13 వరకు నేపాల్లో 2025 జనవరి 13 వరకు నేపాల్లో ఇండియా నేపాల్ ఆర్మీ విన్యాసాలు సూర్యకిరణ్ పేరుతో ఉమ్మడిగా నిర్వహించారు. ఆపరేషన్ డెవిల్ అంట్ అనేది ఇక్కడ పాకిస్తాన్కు సంబంధించింది కాదు, ఇది రాంగ్ ఉంది. 2025 ఫిబ్రవరి 2nd వీక్లో ఎప్పుడైతే షేక్ హసీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ యొక్క పార్టీ నాయకులు ఉద్దేశించి మాట్లాడిందో ఆ మూమెంట్లో బంగ్లాదేశ్లో అల్లర్లు జరిగాయి. బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్ల యొక్క నిర్మూలన కోసం ఆ ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషనే ఆపరేషన్ డెవిల్ అంట్ అనే సార్. ఇక్కడ ఎన్ని లేటెస్ట్ యొక్క అంశాలు ఇవే సార్. ఇక్కడ రేపు పోటీ పరీక్షల్లో అడిగేది ఇక్కడ ఏ టైపులు అడిగినా కూడా లేటెస్ట్ టెక్నాలజీ నుండి పూర్తిగా మీకు అవగాహన ఉండాలి సార్. ఈ కింది వాళ్ళలో తప్పును గుర్తించండి. ఆయా ఇస్రోకు 12వ చైర్మన్గా వి నారాయణ నియమితులయ్యారు, తమిళనాడు రాష్ట్రం. ఓకే అండి. కోట హరినారాయణ తేజస్ యుద్ధ విమాన యొక్క డిజైనర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండి. ఈ దేశంలో తొలి తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ఈ మధ్య మలేషియా కొనుగోలు చేసింది. ఆకాశ క్షిపణిని కూడా మలేషియా రీసెంట్లీ కొనుగోలు కోసం అగ్రిమెంట్ చేసుకుంది. రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఎస్ సోమనాథన్, ఇస్రో ఎక్స్ చైర్మన్, కేరళ రాష్ట్రం అండి. వెన్నెలను తాకిన సింహాలు అనే నవల యొక్క రచయిత అండి ఎస్ సోమనాథన్. ఒక మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరిని పిలుస్తున్నాం అంటే మలై స్వామి అన్నాదొరై. ఈయన తమిళనాడు రాష్ట్రం అండి. చంద్రయాన్ 1 యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ అండి మలై స్వామి అన్నాదొరై. చంద్రయాన్ 1 ల్యాండ్ అయిన ప్రాంతానికి నెహ్రూ స్థల్, చంద్రయాన్ 2 ల్యాండ్ అయిన ప్రాంతానికి తీరంగం, చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన ప్రాంతానికి శివశక్తి అనే పేరు పెట్టుకున్నాం. ఇందులో ఏది కూడా తప్పు లేదండి.
అన్నీ కరెక్టే ఉన్నాయి ఇక్కడ. అంటే నేను ఇక్కడ 4 బిట్లు ఇస్తున్నా మీకు, అందులో ఒకటి కరెక్ట్ ఇచ్చి మిగిలిన రాంగ్ ఇస్తే వేస్ట్ అయిపోద్ది. కాబట్టి ఇట్లా ఇవి కూడా కవర్ చేసుకోవడం వల్ల ఇక్కడ నుంచి ఏదో ఒక బిట్ అక్కడ రాగలిగితే మన ఒక్క మార్కే నీ లైఫ్ చేంజ్ చేస్తుంది. సేమ్ మార్క్స్ వచ్చి కూడా ఒక ఉద్యోగం రాకపోవచ్చు. కాబట్టి ఒక్క మార్క్ కూడా ఈ పోటీ పరీక్షల్లో చాలా చాలా ఇంపార్టెంటు. గ్రూప్స్ లాంటి ఎస్ఐ లాంటి అంటే జాబులలో సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు వేల మీద ఉంటారు సార్. ఈ నోటిఫికేషన్లో ఇప్పుడు ఇక్కడ ఈసారి నువ్వు ఖచ్చితంగా ఒక విజేతగా నువ్వు నిలబడాలి. ఈసారి మిస్ కావద్దు. ఈసారి నువ్వు ఒక ఆఫీసర్గా తిరిగి వెళ్ళాలి. మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్ సార్ 2025 టోటల్ ఉంది. స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్, కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ జాగ్రఫీ, డిజాస్టర్, వీటితో పాటు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో కూడా పీడిఎఫ్ ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు, జిరాక్స్ కూడా తీసుకోవచ్చు సార్. ఇన్ని రకాలుగా మన విద్యార్థులకి ఒక అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక క్వాలిటీ ఏంది విద్యార్థులకి. గతంలో డైలీ కరెంట్ అఫైర్స్ విఫలమైంది, స్టాండర్డ్ జీకే అంశాలపై కూడా ఫోకస్ చేస్తున్న పరిస్థితి సార్. అందుకే ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీగా మీరు ఇక్కడ నుంచి క్యాచ్ చేయొచ్చు సార్. ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతుంది. ఏందండి, బ్రహ్మోస్ క్షిపణి ఇండోనేషియా 2025 జనవరి 26 నాడు కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించింది. 2024లో ఇక్కడ ఫిలిప్పీన్స్ కంట్రీ బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలు కోసం కూడా ఫిలిప్పీన్స్ ఇది ఒప్పందాన్ని అంగీకరించింది. రీసెంట్లీ ఇక్కడ ఫిలిప్పీన్స్ ఆకాశ క్షిపణిని కూడా కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించారు. ఓకే, మరి ముఖ్యంగా తేజస్ యుద్ధ విమానాలను మరి ఆకాశ క్షిపణి కొనుగోలు కోసం ఒప్పందాన్ని ఈ మధ్య అంగీకరించిన కంట్రీ అంటే మలేషియా దేశం సార్. రీసెంట్లీ ఇక్కడ ఓకే ఫిలిప్పీన్స్ ఆల్సో. ఓకే, మరి S-400 మిసైల్ను రష్యా నుండి ఇండియా, టర్కీ, చైనా, రష్యా కూడా రష్యా నుండి ఇవి టర్కీ, చైనా, ఇండియా కూడా రష్యా నుండి కొనుగోలు చేసిన మిసైల్స్ అనేది. అమెరికాలో C-17 యుద్ధ విమానం ద్వారా అమెరికాలో ఉన్న అక్రమ వలసదారుల భారతీయుల్ని పంజాబ్లో అమృత్సర్ ఎయిర్పోర్టుకు తరలించిన సంఘటన సార్. రీసెంట్లీ ఇక్కడ ప్రధానంగా ఓకే మరొకటి చూడండి సార్. ఈ కింది వానిలో తప్పుని ఇక్కడ గుర్తించమని చెప్పి అడుగుతుండు. ఏంది, MQ-9B డ్రోన్లను అమెరికా నుండి ఇండియా కొనుగోలు కోసం 2024లో ఒప్పందాన్ని అంగీకరించింది. F-35 యుద్ధ విమానాలను కొనుగోలు కోసం 2025లో అమెరికా నుండి ఒప్పందాన్ని అంగీకరించాం. స్కర్పిన్ జలాంతర్గామి ఫ్రాన్స్ నుండి కొనుగోలు కోసం ఆల్రెడీ కొన్నాం, అయిపోయింది, ఇండియాకు వచ్చినాయి ఎప్పుడో. ఇక్కడ ఇండియా మలేషియా దేశాల మధ్య 13వ రక్షణ స్థాయి సమావేశం ఫిబ్రవరి 19 నాడు కౌలాలంపూర్లో నిర్వహించిన సంఘటన. ఇండియా మలేషియా ఎవ్రీ ఇయర్ ఆపరేషన్ సముద్ర లక్ష్మణ్ పేరుతో ఇక్కడ ఆర్మీ నావీ విన్యాసాలను నిర్వహిస్తుంటారు సార్. ఇక్కడ ప్రధానంగా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం సార్. గ్యారంటీ ఇక్కడ నుండి పోటీ పరీక్షల్లో బిట్లు ఉంటాయి సార్. ఈ కింది వాళ్ళు సరైనది ఏది? ఇటీవల బడ్జెట్లో 3 AI సెంటర్ల నిర్మాణానికి 500 కోట్లు కేటాయించారు. ఓకే అండి. AI తొలి అంతర్జాతీయ సమావేశం ఫిబ్రవరి 10-11 నాడు ప్యారిస్లో జరిగింది. నిజమే అండి. 2026కు రెండవ AI అంతర్జాతీయ సమావేశం ఇది భారత్లో జరుగుతుంది. ఓకే అండి. గూగుల్ సంస్థ అతిపెద్ద అనంత క్యాంపస్ను
అనంత క్యాంపస్ పేరుతో మహాదేవ్పూర్లో ఫిబ్రవరి 19th నాడు ప్రారంభించిందండి. 2025 జనవరి 26న భారత్తో రక్షణ ఒప్పందాన్ని అంగీకరించిన కంట్రీ ఇండోనేషియా. అన్నీ కూడా ఇక్కడ సరైనవి. ఇవే రేపు లేటెస్ట్ టాప్ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అంశాల నుండి అడగబోతున్న యొక్క అంశాలు సార్. ఇక్కడ నుంచే రేపు పోటీ పరీక్షల్లో తప్పకుండా ఈ ఏరియా నుండి అడిగే యొక్క అవకాశం సార్. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా ఇక్కడి నుంచి క్యాచ్ చేయాలి సార్. మరో క్లాసులో కలుద్దాం. థ్యాంక్ యూ.